లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. తారుమారిది ఓరన్నా గొడవ గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులో గోవిందా గుండె గుంతులోకొచ్చిందా అతుకు చుతుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే జోలాలి పాటల్ని తాతయ్యే పాడంగా ఊరోళ్ళ పిట్టంట గాడిద గుడ్డంట అంత ఒక సెటప్ మోసం చేసే గెటప్ పెడుతున్నారు చెవిలో పువ్వు నీ కొందరు గుడ్డిని మింగేదొక్కడైతే లింగం మింగేది ఇంకొకడు మనుషుల్నే మార్చేశాయి పెద్ద మనుషులు తగిడతో తందన్నా తారుమారిది ఓరన్నా గొడవ గొడవగా ఉందన్నా ఏ దారికెళ్తుందో ఈ గోల హే గోలుమారులో గోవిందా హే గుండె గొంతులోకొచ్చిందా అటుకు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంటే ఐ ఏమమ్మా బాగా ఊళ్ళుంచి శుభ్రంగా ఊడు చూడు పెద్ద ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు నీకేమైనా కావాలంటే నాకు చెప్పండి ఏదలుడు యాస్ట్రే కనపడం లేదని వెతుకుతున్నా ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది మీరు వెళ్ళండి మామయ్య నేను పంపిస్తాను కదా అరవగలడు ఆఫ్టర్ ఆల్ పని పిల్ల ఈ పని పిల్లకు మర్యాద తెలియదు మామయ్య ఊళ్ళొంచి బాగా పనిచేయి డబ్బులు తీసుకోవడాలా నేను కష్టపడి పనిచేస్తుంటే నీకు వేళకోళంగా ఉందా? పని పిల్లకు సైట్ కొట్టడంలో థ్రిల్ ఉంది అందులోనూ లవరే పని మనిషి అయితే డబుల్ కిక్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు మళ్ళీ సామెత? ఫ్లాష్ బ్యాక్ రావచ్చా? ఆల్రెడీ వచ్చావుగా. లేదు, మీరిద్దరు ఏదో కేందా మీద పడుతున్నారు కదా, డీసెన్సీ మెయింటైన్ చేసి ఫ్రెండ్స్ మధ్య అవన్నీ ఏంట్రా చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండే అమ్మాయితో ఎలా పని చేస్తున్నాను చూసావా. అదొదిలేరా, నా తలరా చూడు వేను డైలీ అజంతా హోటల్కి వెళ్ళి భోజనం తెచ్చి వంట చేస్తున్నట్టు నటించాల్సి వస్తుంది. పెద్ద పెయింట్ రాదాం అనుకున్నాను, నా కెరీరే క్యారియర్ అయ్యి. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేది ఈవిడా లేక ఆవిడ? హాయ్ డాడ్. నీ నాన్న? హౌ ఆర్ యు? ఎక్కడి నుంచి? ఓకే ఓకే. ఏంటి శాన్ ఫ్రాన్సిస్కో నుంచా చికాగో నుంచా? బేగంపేట. అక్కడ ఉంటుందా? అయ్యో డాడీ హైదరాబాద్ వచ్చేసారు. అయ్యో ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న ఏం చెప్పి మేనేజ్ చేయాలి? నన్నెందుకు మేనేజ్ చేయడం? నాన్న మామయ్య అల్లుడు పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట. అదెలా ఉంటుంది చెప్పండి, కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా. అది అల్లుడు అది తప్పేగా. నాన్న ఆ. ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్నో డబ్బు కొన్న వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని పట్టు కూర్చున్నాడు. ఓకే. ఇదేమో ఒక పేదవాడిని ప్రేమించింది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది, ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బును అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు. మంచి విషయమే కదా. కానీ అబ్బాయి ఇక్కడ లేడే. ఎక్కడున్నాడు? అడగ దౌర్భాగ్యుడు చిక్కులో చిక్కుని చస్తున్నాడు. అయ్యో, అల్లుడు, నువ్వెందుకు తలగొట్టుకుంటావు? 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు. ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు. అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ గా నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా. అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మావయ్య. నేను ఒక ఐడియా చెప్తున్నాను, మీరు చెప్పండి. చెప్పనా? నువ్వే లవర్గా ఎందుకు నటించకూడదు? అయ్యో
మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య. ఏమైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది. ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య. వెరీ గుడ్. ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి రెడీ. అభ్యంతరం లేదుగా? అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్య. ఆయన సెక్యూరిటీ సందేహ శ్రీశైలం ఒకడు ఉన్నాడే. వాడేవాడు అడ్డగాడిగా. ఈ కుటుంబానికి యజమాని నేను. నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడతాను? ఏమండి నా పిల్లం మాట్లాడదానా? పార్వతి, వస్తుందా? హాయ్ డాడీ. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నన్ను హూ ఆర్ యు అని అడగరేమిటి? హూ ఆర్ యు? నేనే మీ అమ్మాయి కాబోయే మామగారిని, పరమేశ్వరరావుని. బావగారు? వియంకుణ్ణి. రెండు ఒకటేనండి. ఐఎమ్ బాలసుబ్రహ్మణ్యం. అదే అదే నా తండ్రి మీ తండ్రి పేరు. పేరు బాలసుబ్రహ్మణ్యం. వాట్ ఏ అది కోఇన్సిడెన్స్. వదిలేండి నాన్న, నేను లింగం అని చెప్పానే. ఈయనే. ఓ లింగం. కాదండి ఆర్లింగం. ఏ లింగం? ఆర్లింగమే. రండి. Thank you. రండి. ఈ బంగళా ఎవరిది? మీదేనా? నేను చెప్తాను. మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగ్లా అద్దెకి తీసుకున్నాడని అనుకుంటున్నారా? కాదు, వాడు నా సొంత కొడుకు, వాడికి సొంత బంగ్లా. ఆవిడెవరో అడగండి. ఈవిడెవరో? ఇలా వైఫ్ నా భార్య. రెండు ఒకటే. నమస్కారం అండి. ఆ బాబు ఎవరో అడగండి. అయ్యో, ఇది అది కిటికీ. ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు. కిటికీ కమ్మలే ఉంటాయి. తమ్ముడు ఉంటాడా? నా భార్యకి తమ్ముడు సార్. బాబు, అక్కడే ఉండి చెప్పు. ఈ బాబు ఎవరు? నా మనవడు. మనవడా? సుందరి, ఏంటమ్మా ఇది? అలాంటిదేమి లేదు, వాళ్ళ అమ్మాయి కొడుకు అంతే. నా నెత్తిన పాలు పోశారు. అలా రండి పాయింట్కి. ఈవిడే పాలమ్మాయి. నేనేనండి పాలమ్మాయిని, కానీ బిడ్డకి ఆవిడ పాలిస్తుంది. ఎవరు? నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? ఇదేమైనా అసెంబ్లీయా పార్లమెంట్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి? మీరు చెప్పండి. చెప్తాను. ఒక పెళ్లి చేయడానికి 1000 అబద్ధాలు ఆడొచ్చు. ఇదిగో వెనకాల చూసిపోతున్నాడే, వాడు ఈ ఇంటికి అల్లుడు. రాయ్. నాకు అనుమానం. సార్ సార్, మీరు నా పార్టీ వచ్చినప్పుడు ఇచ్చినా కానీ అనుమానాలు. పోరా. ఏంటది అల్లుడిని పట్టుకుని రే అంటారు? అది మా అల్లుడు రోయ్, ఆ మంచోడు రోయ్. అందర్నీ రోయ్ అనే అంటారు. రోయ్ రోయ్ అంటే పర్వాలేదు, ఇప్పుడు రే అంటున్నారుగా, అందుకు అడుగుతున్నాను. రేనంటారు, రోయన్ అంటారు. మాదొక రేయ్ రోయ్ కుటుంబం. రేయ్ రేయ్ కుటుంబం. రోయ్. చాలు మామయ్య. మామయ్య సరే. ఏంటల్లుడు నాన్నను పట్టుకుని మామ అంటావు? అదేమిటంటే మామయ్య గారు, మాది రేయ్ రోయ్ కుటుంబం కదా. మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం, మామ అల్లుళ్ళలా ఉంటాం అన్నమాట. ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు? నత్తుందే. నాకు ఉంది వా. నచ్చుందా? ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే. అంత అయిన వల్లే. రండి చెప్తాను. చెప్తారు కదా. రండి. చెప్తారా? సార్, ఆ. నిజమేమిటో చెప్తాను వినండి. మీ అల్లుడికి నత్తి లేదు. అమ్మా, ఆగండి ఆగండి. మా అల్లుడికే నత్తుంది. అయ్యో. కానీ మా అల్లుడు తనకి నత్తి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి మీ అల్లుడు తనకు కూడా నత్తి ఉందని నటిస్తున్నాడు. ఓహో, అతనికి ఎక్కిళ్ళు వస్తే ఇతను నీళ్లు తాగుతాడా? నీళ్ళంటే గుర్తొచ్చింది, స్విమ్మింగ్ పూల్ చూసారా? నేను చూడను స్విమ్మింగ్ పూల్సా. అమెరికా నిండా స్విమ్మింగ్ పూల్సే. మరి కార్యాలయం వెళతాయి. ఇప్పుడు అది అంత ముఖ్యమా? ఇవాళ మంగళవారం, ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను. వెళితే ఓ సంవత్సరం దాకా తిరిగి రాను. మధ్యలో ఉన్నది ఒక్క బుధవారమే. బుద్ధున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు. అంచేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి చేసేద్దాం. ఏంటల్లుడు? నవ్వి నవ్వి పళ్ళు నెప్పుడుతున్నాయి మామయ్య. చూసారా, అల్లుడికి పంట నొప్పి వచ్చేసింది. అందుకే బుధవారం నాడు పెళ్లి చేసేద్దాం అనేది. వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా? మా అబ్బాయిని ఈలోగా తల్లకిందులుగా మార్చి చూపిస్తాను. పంటి నొప్పికి అతను తలకిందులు చేయడం ఏంటంటే అర్థం లేకుండా. బాగా తయారు చేసి చూపిస్తాను. ఆ తర్వాత పెళ్లి చేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సైలెంట్ గా ఉంటే మౌనం అంగీకారం అని అర్థము. ఓహో, మౌనం అంగీకారం అనే. అయ్యో, ఎంత పని చేసావురా. ఎలా మాట్లాడి ఒప్పించానో చూసావా అల్లుడు? ఎలా ఉంది? ఏమంటావు పార్వతి? ఏమంటారు అమ్మాయిలు? శభాష్. ఏంటి మామయ్య? మీ కొరకు వచ్చి ఉన్నారు, మీతో మాట్లాడవాలన్నట. బిడ్డ ఎవరు? అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగిన విశ్వనాభిరామ వినురువేమ.
వదిలేయ్. నువ్వు పో. పో. వికటానంద మనిషివా? వికటానందనే. వికట అవును, వికటానందానే. ఇప్పుడు నేను వి ఆనంద్. ఈ వేషం ఏంటి? ఇదే ఒరిజినల్, ఇంత ముందేసిందే వేషం. ఓ, ఇప్పుడు మంచివాడివయ్యావా? చ, 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 చ. పోలీసులు ఎతుకుతున్నారు. పోలీసులు వెతుకుతున్నారా? బహుమానం ఇవ్వబడును. ఎంత బహుమానం? రేయ్, ఇదంతా ఎలా జరిగిందని అడుగుతున్నాను. ఆశ్రమంలో శిష్యులకి తారక మంత్రం చెప్పా. ఆ లెవెల్కి ఎదిగావా? ఇంకా ఎదగల, ఇప్పుడే పుట్టింది బిడ్డ. బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను. నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెళ్ళబోయా బయటికి. నేను పర్మిషన్ ఇస్తాను, నువ్వు ఇక్కడ ఉండడానికి వీలవుతుంది తెలుసా? పో బయటికి. గురకా నువ్వు ఇస్తావు, ఎలా? లేదంటే వాళ్ళు అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే, అది చెప్పేస్తా. స్వామి, మీకిదంతా ఎలా తెలుసు? నువ్వే చెప్పావుగా. నేను లూస్టంగని. కరెక్ట్. అంతేకాదు, స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే, అప్పుడు తీసిన ఫోటో. ఊరికే డూప్ కొట్టుకో. చేసావా? బిగ్ సైజ్ ఉంచుకో. అయ్యో, ఇది సుందరి చూస్తే నమ్మేస్తుంది. సుందర్ ఎవరు? నీళ్ళెవరా? అది నీకెలా తెలు? అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను. ఇదిగో దీని లోపల పెట్టు. సగు నీకు ఇస్తాను, ఆలోచించకు. నువ్వు నేను ఒకటి, బ్లాక్ అండ్ బ్లాక్, ద సేమ్ పించ్. ఏంటి సీరియస్ గా ఉండాల్సిన సమయంలో తమాషా నువ్వేగా చేస్తున్నావు? నవ్వు. అది కూడా కరెక్టే. ఇప్పుడు జానకి వాళ్ళ నాన్న వచ్చి నువ్వు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? అల్లుడు మామయ్య. ఇతను ఎవరు? కూర్చోండి మామయ్య, చెప్తాను. నేను చెప్పలా? చెప్పలేదే. చెప్పానే. సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే. ఓ, ఆ వెధ వదిలేశాడా? అతనే ఇతను. కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన వాళ్ళ ఉన్నాడేమిటి? అదేం లేదు, ప్రేమకు కళ్ళు లేవంటారు, తూర్పు పడమర సినిమాలో లాగా. ఏమయ్యా, నువ్వు కాస్త ముందుగా రాకూడదు. నువ్వు లేటుగా రావడంతో మా అల్లుడినే లవర్గా నటించడానికి ఏర్పాటు చేశానే. ఓ, యాక్టింగ్ లో యాక్టింగా? ఒక చిన్న ఐడియా. ఏంటి? ఇతనికి గంధం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది. అయ్యో మామయ్య, ఇప్పుడు అది ముఖ్యమా? ఇప్పుడు సుందరి వాళ్ళ నాన్న వచ్చి ఇతను ఎవరిని అడిగితే నేనేం చెప్పేది? అల్లుడు, ఇతను ఎవరు? మామయ్య. రండి మామయ్య, కూర్చోండి మామయ్య, కూర్చోండి. ఇతను ఎవరిని అడుగుతున్నాడు మామయ్య? ఇతనే నా మామయ్య. మొదట్లో నన్ను మామ అన్నావుగా, ఏయ్! ఊరికే మాట వరకన్నా. అవును, ఇతని శ్రీశైలం, మా అమ్మ తమ్ముడు. ఇతను వి ఆనంద్, మా నాన్న తమ్ముడు. నాన్నకి తమ్ముడు. అయ్యయ్యో, ఏయ్! ఏంటి వరస? మీ నాన్నకు తమ్ముడు అయితే చిన్నాన్నని పిలుస్తారు గాని మామ అని పిలుస్తారా? ఏమిటి బాబుగారు మీరు? అప్పుడప్పుడు మా అబ్బాయి నన్ను మామయ్య అని పిలుస్తుంటాడు. ఇతను పిలిస్తే ఏమిటి? అది సరే, నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా, ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు. నాన్న, ఎవరు నాన్నైనా? నీకు కూడా తెలీదా? ఈయనేనమ్మా మీ చిన్నాన్న. అయినా నువ్వు మామ అని కూడా పిలవచ్చు. ఎవరు నాన్న? నేను నీకు చెప్పనే లేదు కదా. చెప్పలేదుగా. చిన్నప్పుడే తప్పిపోయాడు. పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం, ఆచూకీ తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని. ఇతనే మీ చిన్నాన్న, నా తమ్ముడు. ఇప్పుడే తిరిగి వచ్చాడు. ఈయన ఎక్కడో చూసినట్టుంది. అయ్యో, అల్లుడు, సుందరి ఎవరన్నవి తనే అతను ఎవరో తెలియట్టు మాట్లాడుతోంది. బుద్ధి లేని మామయ్య, మనం యాక్ట్ చేస్తున్నాం కదా, అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది. ఆ మాత్రం అర్థం చేసుకో. ఏంటి సీక్రెట్? ఏం లేదు, తమ్ముడు ఎలా తప్పిపోయాడని అడుగుతున్నాను, ఆయన చెప్తున్నాడు. అదేదో నువ్వు చెప్తాంటే ఆయన వింటున్నట్టుంది. ఇండియాలో అంతే. ఈయన ఎవరు? నేను చెప్తా, అది నాకు తెలుసు. ఇండియాలో వరుసలు మారిపోక ముందు ఆయన మీ మాంగారికి తమ్ముడు. చిన్నప్పుడు తప్పిపోతే పేపర్లో ప్రకటన వేశారు. ఇక్కడ పేపర్ ఉండాలి, ఏమైంది? అది వదిలేసి విషయానికి రండి. కరెక్ట్. మీరిద్దరు కలిసిపోయారు కదా, పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములను మనం పాట పాడుకోండి. చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? వెళ్ళి ఎంజాయ్ చేయండి. సుందరి, అల్లుడిని రూమ్ కు తీసుకెళ్ళు. అయ్యో బాబుగారు, ఏమిటండి ఇది? పెళ్లి కాకముందు ఇదంతా తప్పు కదండి. మీరు ఊరుకోండి, అమెరికాలో ఇవన్నీ సహజం. నువ్వు తీసుకెళ్ళమ్మా. బాబు మామయ్య, జాగ్రత్త, మరీ అడ్వాన్స్ అయిపోకు. జానకిని కాస్త గుర్తుంచుకో. జానకంటే గుర్తొచ్చింది, మీరు ఇంకా ఇక్కడ ఉన్నారేంటి? వెళ్ళండి. వాళ్ళెందుకు? మీరు ఊరుకోండి, మీకు టచ్ పోయింది అనుకుంటాను. పెళ్లి అయిన వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు, పెళ్లి కాని వాళ్ళని ఎంజాయ్ చేయొద్దంటారు. అర్థం లేకుండా ఆయన మాటలకేం కానీ మీరు వెళ్ళండి. సుబ్రహ్మణ్య, చివరకు ఏమవుతుందో ఏమిటో. ఏమవుతుందో ఏమిటో అంటున్నారేమిటి? నువ్వు ఒక్కదానివే మిగిలావు. కూర్చో కూర్చో. ఇతనెవరు? నేను చెప్తా. ఒకరోజు నేను బాగా చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్తున్నా. నోర్మి, ఇది నా పెళ్ళమేనయ్యా, దానికి అన్నీ తెలుసు. నమస్కారం వదినా. ఏంటి? సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు వెలుగా.